హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసుకోండి. రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీలోకి ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేగుతున్నప్పుడే దాంట్లో ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరేపాకు వేసుకోండి. కరేపాకు కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ఫ్రైకి పచ్చిమిర్చి ముక్కలు అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి. అక్కడక్కడ నంచుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఉల్లిపాయ అనేది. మనకి సమోసాల లోపల స్టఫ్ ఉంటుంది కదండి చిన్న సమోసాలకి, సో ఆ స్టఫ్ లాగే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఫ్రై అనేది. సో ఇప్పుడు దాంట్లో కొంచెం లైట్గా పసుపు అండ్ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ఫ్రైకి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో అయితే మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. కలర్ చేంజ్ అయ్యే వరకు జస్ట్ ఉల్లిపాయ అనేది మనకి మంచిగా మగ్గాలి లోపల వరకు. అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది మంచిగా సాఫ్ట్గా మగ్గుతుందండి. అలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటుండండి. అప్పుడు ఉల్లిపాయ అనేది ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది. ఈ రెసిపీకి ఉల్లిపాయ అనేది మాడితే అస్సలు బాగుండదండి. సో చూసుకొని మీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి. చూసారా అండి, ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ వచ్చేసింది కదా. ఇలా అయితే లైట్ పింకిష్ కలర్ అయితే రావాలి ఉల్లిపాయ అనేది. ఇలా అయితే మంచి కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఏమైనా తగ్గితే వేసుకోండి. నాకైతే లాస్ట్లో తగ్గింది అనిపించి లాస్ట్లో వేసుకున్నాను. ఇక్కడ దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి. ఒక 7 వెల్లుల్లి వేసుకున్నాను పొట్టు తీసేసి. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కారం అయితే వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేయండి. ఇక్కడే చూసుకోండి, మీకు ఏమన్నా సాల్ట్ తగ్గితే, నేను ముందే కొంచెం వేసాను కదండి, నాకు సరిపోలేదు, సో లాస్ట్లో వేసుకుంటాను సాల్ట్ నేను. సో ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ ఉల్లిపాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ ఉల్లిపాయ ఫ్రై అనేది. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సెస్లో టైం లేదనుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టండి అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ చేసి పెట్టండి. ఖాళీ చేసేసుకొని వచ్చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్లో నాకు కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి అయితే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసానండి. అంతే అండి, టేస్టీ ఉల్లిపాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా నేను చూపించినట్టు వీడియోలో ఉల్లిపాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.